పాలు, కరెంటు బిల్లు. వచ్చే జ్యోతి ఏంటి కూర్చోాల. చెప్పండి. ఈ నెల కరెంటు బిల్లు ఎంత వచ్చిందే? 2300 అండి. ఓకే. నీ ఫోన్ బిల్లు నెలకి కనీసం తక్కువలో తక్కువ ఒక 300 రూపాయలు, అంటే 2300, 300, 2600. ఈ 2600తోని ఒక చిన్న కుటుంబం హాయిగా బ్రతకొచ్చు తెలుసా? ఏం చెప్పావురా? ప్రతిదీ చెప్పాలి, కొంచెం పొదుపు నేర్చుకోవాలి కొద్దిగా. అలాగేనండి. అదేంటి, నేను ఇక్కడ ఉంటానుగా ఫ్యాన్ ఆపేసావు? పొదుపు పొదుపు అండి. పొదుపా? వీళ్ళకి ఏమీ చెప్పకూడదు. వీళ్ళు ఏం చేసినా అలా ఊరుకోవాలి. కొద్దిగా జాగ్రత్త చేసుకోమనడం కూడా తప్పేనా? రండి భోజనం చేద్దరు. వచ్చిందండి వయ్యారి. తిందాలి కానీ ఒకసారి ఇలా కూర్చో. చెప్పండి. వసే, ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నావు కదా, ఎప్పుడెళ్ళి వంట చేసేసావు నువ్వు? కొంప తీసి 2 minutes నూడిల్స్ కానీ చేసేవేటి? ఏం కాదు, అన్నము చారు వండాను. మరి కూర? కూర ఎందుకు, చారు ఉంది కదా, కలుపుకుంటే సరిపోద్ది. పొదుపు అండి, పొదుపు చేసుకోవాలి. రండి తిందురు. ఏదో తేడాగా ఉందేంటి? అమ్మో, ఇది పగబట్టించినట్టు ఉంది. అయినా ఇంట్లో ఆడదంతా నీకెందుకురా? నోటు దురద కాకపోతే ఏది మంచి ఏది చెడ్డ వాళ్ళకి తెలీదా? చెప్పొచ్చాడు మళ్ళీ. ఇప్పుడు నాగడమే. ఎలాగోలాగా దీన్ని శాంతపరచాలి. ఎలా శాంతపరచాలి? విషయ జ్యోతి, విషయ జ్యోతి, షాపింగ్కి వెళ్దామా? ఏం అక్కర్లేదు, పొదుపు చేసుకుందాం. నా బంగారు అనివే నువ్వు, నీ దగ్గర పొదుపు ఏంటే? పద వెళ్ళి చూద్దాం. ఏది కాలేదు పద. మొన్న డ్రెస్సులు అడిగా కదా, కొంటారు. వ్యాంక్ తినేసి వెళ్దాం పద. భోజనం పెట్టి